స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవాడు మరొకడు లేడు, పుట్టబోడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు యోహాను గురించి అతడు గొప్పవాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అదే మనం ఆలోచన చేసినట్లయితే ఈ సమాజంలో ఒక వ్యక్తిని గొప్పవాడు అని ఏ విధంగా పిలుస్తామండి? డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, సంపదను బట్టి, సిరిని బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, వీటన్నిటిని బట్టి ఇతడు గొప్పవాడు. మన ఊరిలో, మన పేటలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన యొక్క ప్రాంతంలో ఇతడి వంటి గొప్పవాడు మరొకడు లేడు అని ప్రజలైతే అతని యొక్క బ్యాక్గ్రౌండ్, డబ్బు, హోదాను బట్టి గొప్పవాడని పిలుస్తారు. యోహాను గొప్పవాడు అవ్వడానికి ఏదైనా డబ్బు ఉందా, ఆస్తి ఉందా, సంపద ఉందా, భూములు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా? ఇవన్నీ మనిషి చూస్తాడు. దేవుని దృష్టిలో ఈ మాత్రం ఎన్నిక కావు. అతడు దేవుడి యందు ఎంత భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా జీవిస్తున్నారో వారిని దేవుడు గొప్పవారుగా దేవుడు దృష్టి ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళం మనం పిలిపించుకోవడం కంటే దేవుడి దృష్టిలో గొప్పవారిని పిలిపించుకోవడమే శ్రేష్టమైనది.